నుంచే శ్రీవారి లడ్డూలో ఈ మధ్య కొన్ని అవకతవకలు జరిగాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తారు. నెల రోజులైనా లడ్డు రుచి వాసన తగ్గేది కాదు. తిరుమల నుంచి ఇంటికొచ్చిందాకా లడ్డూల కవర్లు నేలను తాకనివ్వకుండా జాగ్రత్త పడతారు. అనంతరం బంధుమిత్రులకు పంపిణీ చేస్తారు. తిరుమల వెళ్ళి వచ్చాక ఎవరు కలిసినా లడ్డూ ప్రసాదం ఏదనే ప్రశ్నే వస్తుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో, ఏ వస్తువులు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందామా? 15వ శతాబ్దం నుంచి శ్రీవారి ప్రసాదం అంటే వడ. అప్పట్లో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతి సౌకర్యాలు ఉండేవి కావు. వడ ప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు. కాలక్రమంలో 19వ శతాబ్దంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి బూందీని లడ్డూగా చేసి ఇవ్వడం ప్రారంభమైంది. ఈ ప్రసాదాల విక్రయం అనేది 1803 నుంచే ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి నివేదనకు ఎన్నో రకాల ప్రసాదాలు తయారవుతున్న లడ్డూలకు విశేష ఆదరణ ఉంది. స్వామివారి ప్రసాదం కోసం ఎందరో రాజులు రాణులు ఎన్నో దానాలు చేశారు. 1803లో ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది. లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అనంతకాలంలో లడ్డూగా రూపొందించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు విక్రయిస్తున్న చిన్న లడ్డూ ఖరీదు మొదట్లో రూపాయి ఉండగా క్రమంగా 25 రూపాయలు అయింది. గత ప్రభుత్వ హయాంలో 50 రూపాయలు చేశారు. కళ్యాణం లడ్డూను 100 రూపాయల నుంచి 200 రూపాయలు చేశారు. దర్శనానికి వెళ్ళిన భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ చేస్తుండగా అదనపు లడ్డూలు కావాలంటే మాత్రం కొనుక్కోవాల్సిందే. లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకులను ఏది ఎంత మోతాదులో వాడాలో సూచించేదే దిట్టం. తొలిసారిగా 1950లో దిట్టంను నిర్ణయించారు. 2001 దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కిలోల సరుకులు వినియోగించేవారు. ప్రస్తుతం 3.5 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన దిట్టాలను పోటుకు అందిస్తున్నారు. తొలినాళ్లలో లడ్డూలను కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. శ్రీవారి ఆలయ పోటులో పొగ అధికం కావడంతో గ్యాస్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం బూందీ పోటును ఆలయానికి వెలుపల ఉత్తర భాగాన ఏర్పాటు చేశారు. బూందీని వెలుపల తయారు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ మొక్తంగా స్వామివారి ప్రాకారం లోపలే లడ్డూలు తయారు చేస్తున్నారు. తర్వాత ట్రేల ద్వారా ఆలయం వెలుపల లడ్డూ కేంద్రానికి కన్వేయర్ బెల్ట్ ద్వారానే తరలిస్తున్నారు. చిన్న లడ్డు 140 నుంచి 170 గ్రాములు, కళ్యాణం లడ్డు 700 గ్రాములు. రోజుకు తయారయ్యే చిన్న లడ్డూలు 3.5 లక్షలు, రోజుకు తయారయ్యే కళ్యాణం లడ్డూలు 7100, రోజుకు తయారయ్యే వడలు 4000, రోజుకు తయారయ్యే మినీ లడ్డూలు 1,07,100. ఈ ప్రసాదాలన్నింటికి దిట్టంలో సరుకులు ఎన్ని కిలోలు వాడేది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం కలిసి 803 కిలోల దిట్టంలో సరుకులు అవేంటంటే: ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, ముంత మామిడి అంటే జీడి 30 కిలోలు, చక్కెర 400 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, యాలకులు 4 కిలోలు. ఇన్ని సరుకులను వాడేవారు. ఇప్పుడు శ్రీవారికి నివేదించే వివిధ రకాల ప్రసాదాల గురించి తెలుసుకుందామా? పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, కేసరిబాత్, మిరియాల అన్నం, కదంబం, పాయసం, కేసరి, లడ్డు, వడ, అప్పం, జిలేబీ, పోలి, బెల్లపు దోశ, అమృత కలశం, దోశ, నెయ్యి దోశ, వడపప్పు, పానకం. ధనుర్మాసంలో ఇవి ప్రత్యేక ప్రసాదాలు. ఇలా స్వామివారికి వివిధ రకాలుగా ప్రసాదాలను నివేదించేవాళ్ళు.
ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మీకు లడ్డూలంటే చాలా ఇష్టం కదా. స్వామివారి ప్రసాదం మీలో ఎంతమందికి బాగా నచ్చుతుంది కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.